ఏంటో బా ఈ మధ్య పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ ని బాగా వాడిస్తున్నారు. అసలు నార్మల్ గా డైరెక్టర్ ఏం చెప్తే యాక్టర్ చేయాలి, కానీ మన టాలీవుడ్ లో అలా కాదు. హీరోకి ఏం నచ్చితే డైరెక్టర్ అలా చేయాలి. ఏం లేదబ్బా, ఇందాకే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ చూశాను, అంత బానే ఉంది. కానీ ఇక్కడ కూడా పాలిటిక్స్ కి సంబంధించిన డైలాగులు పెట్టాడు. అదే టీ గ్లాస్ పగిలిన తర్వాత గాజు పగిలే కొద్ది పదునే కొద్ది అని చెప్తాడు కదా, ఆ డైలాగ్. ఇది కావాలని ఇరికించి పెట్టినట్లేదు. టీ గ్లాస్ ని కింద పడేసి ఇది నీ రేంజ్ అంటాడు. అసలు ఏం చెప్పాలనుకున్నాడు బా ఇక్కడ? ఓకే ఓకే ఓకే, ఈ డైలాగు మా కోసం కాదు, గన్నుమావయ్యకే. మళ్ళీ గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఇది కూడా గన్నుమావయ్యకే. ఏమో బా, ఒకటైతే క్లారిటీ లేదు. ఇలా పాలిటిక్స్ కి సంబంధించిన డైలాగ్స్ డైరెక్టర్స్ వాళ్ళకై వాళ్ళు రాస్తున్నారా, లేదా యాక్టర్ డైరెక్టర్ ని ప్రెజర్ చేయడం వల్ల రాస్తున్నారో తెలియదు. మరి ఇక్కడ ఈ డౌట్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఈ డైలాగ్ ని హరీష్ శంకర్ తనే స్వయంగా రాశాడనమాట. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ని అడిగాడంట, ఎందుకు ఈ డైలాగ్ రాసావు అనవసరంగా అని. అందరూ మిమ్మల్ని ఓడిపోతున్నావు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే గాజు పగిలే కొద్ది పదును ఎక్కువ ఉంటుంది అని రాశానని చెప్పాడంట. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ బాండింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను పెద్ద ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్కి. సో బయట తెచ్చి సినిమాలో పెడతాడు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్లిమ్స్ అంతా బాగుంది. సినిమా వచ్చేసి పోలీసోడు రీమేక్ అని కూడా చెప్పారు. దానిలో తలపతి ఐపీఎస్, దీనిలో కూడా మనోడు ఐపీఎస్ఏ. పోలీసోడులో తలపతి ఒక బేకరీ పెట్టుకుని ఉంటాడు, కానీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ ఏం పెట్టుకుంటాడో ఏమో మరి. అదే ఏ గెటప్ లో కనిపిస్తాడో అని. అండ్ ఇంకోటి, విజయ్ గొడవలన్నీ మానేసి ఎవరి జోలికి వెళ్ళాడు కదా. ఇంకా పాపని చంపేస్తాను అన్నప్పుడు అదే ఇంటర్వెల్ సీన్ లో మనోడు విజృంభిస్తాడు. అప్పటిదాకా ఎలాంటి ఫైట్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే యాక్టర్ కొంచెం తగ్గినట్టు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ విధంగా తగ్గుతాడా, ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా ఉంటాడా చూడాలి. మరి హైలైట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో కూడా శ్రీలీల ఉంది. ప్రతి సినిమాలో లాగా ఈమె డాన్స్ కోసం పెట్టారో లేకపోతే యాక్టింగ్ ఏమన్నా ఉందో చూడాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఏమంటే కొంచెం పాలిటిక్స్ ని లాగినట్టు అనిపించిందని అలా చెప్పాను. ఈ ఒక్క పాయింట్ ని అవాయిడ్ చేసి చూస్తే గ్లిమ్స్ అయితే బాగుంది. సర్లే కానీ మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కమెంట్ చేయండి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తాడంటారా? నాకైతే గెలుస్తాడనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే షేర్ చేయండి.